పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు యూనివర్సిటీ పేరు మార్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు యూనివర్సిటీ బిల్స్ పై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. జెండాలు, అజెండాలకు అతీతంగా బీసీ బిల్లును ఆమోదించుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు కోటాపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోందన్నారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. తాము చేసిన కులగణన 100% కరెక్ట్ అని, బీసీ జనాభా 56% అని కులగణనతో తేల్చామన్నారు సీఎం రేవంత్. ఒకటి, విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం. బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను, అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈ రోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో న్యాయం చేయటమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. కోటాపై పార్టీలకు అతీతంగా ప్రధానిని కలుద్దామన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్లోనే కోటా ఆమోదించేలా చూడాలన్నారు. బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన నిర్వహించి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతివ్వాలని కోరారు. మన ఐక్యత చూసి కేంద్రం దిగివస్తుందని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసిండ్రో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఒక్క గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ, జై తెలంగాణ, ఐక్యమైనది అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని, ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలపై చిత్తశుద్ధిని కాంగ్రెస్ నిరూపించుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే వరకు కొట్లాడాలన్నారు. బీసీ బిల్లు చర్చలో పాల్గొన్న గంగుల, హరీష్ ఈ బిల్లు చట్టమైతే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రతి కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని, దీన్ని రాష్ట్రమే అమలు చేయాలన్నారు బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్. వెనుకబడిన ముస్లింలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో బీసీలకు అవకాశాలు మెరుగుపరచాలన్నారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలో అయితే సరిపోవు అధ్యక్ష, ఈ సభలో కూడా కావాలా. బీసీ బిల్లుపై చర్చకు ముందు తెలుగు వర్సిటీ పేరు మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గొప్ప వ్యక్తులను కులాల పేర్లతో మాట్లాడడం కరెక్ట్ కాదని, పరిపాలనా సౌలభ్యం కోసమే పేర్లు మారుస్తున్నామని తెలిపారు. తెలుగు వర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేర్లు పెట్టుకుందామన్నారు సీఎం. 2014 పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు
తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి. ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది. తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చలో కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సురవరం ప్రతాపరెడ్డి పేరు వర్సిటీకి పెడితే తప్పేంటన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయటం బీజేపీకి తగదన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. కావాలంటే ఉస్మానియా వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు. వాళ్ళ ఇండియన్ టీం అట, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం. అధ్యక్ష, వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. అంటే ముస్లింలు అంటే మన దేశ ప్రజలు కాదు అధ్యక్ష. ఎంతసేపు మతాలు కులాలను విడదీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష. ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి, మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాలి అధ్యక్ష. దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. అలాంటి మహానీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మార్చడం వాపస్ తీసుకోండి అధ్యక్ష, లేకుంటే బయట ఆర్యవైశ్య జాతి అందరు కూడా ఉట్టరిపోతా ఉన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసి మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై మోదీకి వివరిస్తామని తెలిపారు. ఈ 2 బిల్స్ ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు సీఎం రేవంత్. ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసి మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై మోదీకి వివరిస్తామని తెలిపారు. ఈ 2 బిల్స్ ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు సీఎం రేవంత్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 3 లక్షల అప్పులు ఇవ్వనుంది. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధిపైన దృష్టి పెట్టామన్నారు సీఎం రేవంత్, మంత్రులు. యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ పాలనలో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతను 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దశాబ్ద కాలంలో కాని ఉద్యోగాల భర్తీని సంవత్సరంలో పూర్తి చేశామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు ఈ స్కీమ్ అండగా ఉంటుందన్నారు మంత్రులు. ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి అర్హతలను బట్టి వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. 5 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున మనం తీసుకున్నాం. ఇది అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమం. రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తలరాతని మార్చేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరు కోరుతూ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందే యువత. అలాంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ పాలనలో యువతకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, మరొక వైపు మరి చిన్నపాటి ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఇలా రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి. కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతోటి చదువుకొని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు. ఉద్యోగాలు లభించక గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదిలోనే రేవంత్ సర్కార్ 57,000 ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. యువ వికాసం ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇస్తా ఉన్నాము, స్వయం ప్రతిపత్తి మీద నిలబడేందుకు 4 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పితే ఆ మాటను నిలబెడుతుంది, ఆ మాట మీద నిలబెట్టుకొని ముందుకు పోతుందని చెప్పడానికి ఇవాళ యువ వికాసం అనేది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని గ్రామాల నుండి యువతరం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి ఈ బహత్తరమైనటువంటి స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. యువ వికాసానికి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు కేటాయించనున్నారు. కేటగిరీ 1, 2, 3 వారీగా అప్పులు ఇవ్వనున్నారు. కేటగిరీ 1 కింద 1 లక్ష వరకు రుణం 80% రాయితీ లభిస్తుంది. కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు రుణం 70% రాయితీ. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు 60% రాయితీ ఇవ్వనుంది. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రాయితీ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సర్కార్తో మాట్లాడతామన్నారు మంత్రులు. వానాకాలం పంటలో సన్నాలు వేసిన రైతులందరికీ బోనస్ ఇచ్చినందునే ఎండాకాలంలో పంటల సాగు పెరిగిందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీని బుల్డోజ్ చేసినప్పుడు ఎంఐఎం ఎటుపోయిందని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్పై ఐక్యంగా పోరాడుతామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి. అసెంబ్లీ మీటింగ్ హాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. డీలిమిటేషన్పై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. మీటింగ్కు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, సిపిఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ, సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డుమ్మా కొట్టాయి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై పాత నమూనాతోనే ముందుకెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై వచ్చే నెల మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం, ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ఈ వేసవిలోనే పనులు మొదలు పెడతామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపు 15 రోజుల్లో పూర్తి కాబోతోందన్నారు ఉత్తమ్. వచ్చే నెల ముఖ్యమంత్రి గారు, నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా అక్కడ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అక్కడ ఏమైనా సబ్మర్జెన్స్ ఉంటే అన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకుని వచ్చి తుమ్మడిహట్టి దగ్గర మరి మా ప్రభుత్వం ఈ ఎండాకాలంలో పనులు మొదలు పెడతాయి. This is our commitment in our manifesto. We are going forward. వానాకాలం పంటలో సన్నాలు వేసిన రైతులందరికీ బోనస్ ఇచ్చినందునే ఎండాకాలంలోనూ పంట ఎక్కువగా వేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1 ఎకరం పంట పండినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బోర్ల కింద పంట ఎండితే ఇరిగేషన్ శాఖకు సంబంధం లేదన్నారు.
సాగునీటిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పంటలకు నీళ్లపై ప్రతి వారం రివ్యూ చేస్తున్నట్లు మీడియా చిట్ చాట్లో చెప్పారు. ప్రశ్నోత్తరాలే లేకుండా గత సర్కార్ అసెంబ్లీని నడిపినప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఏం చేశారన్నారు మంత్రి సీతక్క. ఒక క్వశ్చన్ అవర్ వాయిదా పడితేనే అక్బరుద్దీన్ వాకౌట్ చేయడంపై ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ సభను బుల్డోజ్ చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రతి సభ్యుడికి అవకాశం కల్పించడమే ప్రజాప్రభుత్వం చేస్తున్న తప్ప అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్ శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వివరించారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. పాత అప్పులు తీర్చడానికే కొత్త రుణాలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్నారు చామల. He started giving salaries on the day 1 of the month. So at least he is trying to ask the employees of the state to cooperate with him due to the present financial situation. He will definitely do his best in the coming months by increasing the state revenue. So he was telling that at least they should have to understand what situation he is going through. ఇక అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. గాంధీ భవన్లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు బీసీ నేతలు. That's all for now. Stay tuned.